అంటే వాస్తవంగా కాదు కాదు అది వాళ్ళ డిబేట్ అది కదా. మనం డిబేట్ టాపిక్ పెట్టుకునేది అది. కోర్టుకి ఏం సబ్మిట్ చేయాలి, తర్వాత వచ్చేసి సిట్ ఏం చెప్పాలనేది కాదు. మన టాపిక్ ప్రకారం మనం వెళ్తూ ఉంటాం సార్. వెంకటేశ్వర రెడ్డి గారు, యా ఓకే. ఒకసారి శుంకర కృష్ణవేణి గారు, ఇందాకేదో మీరు మాట్లాడుతున్నారు, బస్సు వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఆపాను. ఒకసారి రియాక్ట్ అవ్వండి మేడం ప్లీజ్. సార్, వెంకటేశ్వర రెడ్డి గారి వాదన ఎలా ఉందంటే, అసలు సంబంధం లేనప్పుడు లిక్కర్ స్కామ్ తో వాళ్ళకి సంబంధం లేనప్పుడు నాది కూడా సూటిగా ఒకటే ప్రశ్న సార్. అంటే ఈ పార్టీకి సంబంధం లేనప్పుడు పార్టీకి ముడి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారి వాదన ఉంది. కానీ మీ పార్టీకి సంబంధం లేదని ఇవాళ వెంకటేశ్వర నాయుడిని ఎలాగ వదిలేశారో, అలాగే మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు అదే విధంగా వదిలేస్తున్నారు కదా మీ పార్టీ. ఆ రోజు ధర్నాలు, రాస్తారోకోలు, ఇవన్నీ నిరసనలు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం మాకు పని కాదండి. కాకపోతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తుల్ని ఒక్కొక్కరుగా సిట్ తీసుకెళ్లి విచారణ చేపట్టడం కానీ వాళ్ళు జైల్లో పెట్టడం కానీ జరుగుతుంది. ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు కూడా సిట్ దగ్గర ఆధారాలు లేవని, సిట్ ఏదో కట్టుకథలు అల్లుతుందని మీరు ఒక అభూత కల్పనని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ పనిచేసినప్పుడు కానీ, సిట్ పారదర్శకంగా పనిచేస్తున్నప్పుడు కానీ, అంటే ఇప్పుడు ప్రభుత్వం కన్నా కూడా ప్రజల కోసం సిట్ పనిచేస్తూ ఉంది, ప్రజల కోసం చేస్తూ ఉంది. ప్రజలు చనిపోయారు మీరు అమ్మినటువంటి కల్తీ మద్యం కూడా ఏ విధంగా ఏ బ్రాండ్లకి మీరు ఇచ్చారు, ఏ కమిషన్ తీసుకుని ఏ కంపెనీలకి కట్టబెట్టారు, ఆ రోజు ఎలాంటి బ్రాండ్ల మార్కెట్ లోకి వదిలారు అన్నది కూడా ప్రజలకు తెలుసు. ఎప్పుడు ప్రపంచంలో చూడలేనటువంటి బ్రాండ్లన్నీ కూడా ప్రెస్టీజ్ మెడల్, గోల్డ్ మెడల్, రకరకాల మెడల్స్ తో ఆ రోజు మార్కెట్ లోకి వదిలినటువంటి పరిస్థితి, ఆ రోజు విపరీతమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, మైనింగ్ లో పెట్టుబడులు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా బయటికి రిలీజ్ చేస్తూ ఉంది. అది వైసీపీ నాయకులు చూడకపోతేనో, వైసీపీ సపోర్టర్స్ చూడకపోతేనో అది మా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదండి. క్లియర్ గా ప్రజలు చూస్తూ ఉన్నారు, పారదర్శకంగా జరుగుతుంది. ఇందులో ఏమీ లేదు, కట్టుకథలు అల్లారు, లేకపోతే ప్రభుత్వమే తలదించుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక భ్రమ నుంచి బయటికి రండి. నిజాలను నిర్భయంగా సిట్ అధికారులు అనే వాళ్ళు ఖచ్చితంగా జడ్జి గారి ముందు ఉంచడం కానీ, మీరు అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేయడం అంటే, మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడంటే రోజాని ఒక కన్నీటి పరిమైనటువంటి ఒక వీడియోతో రిలీజ్ చేస్తారు. రాజకేశ్ రెడ్డి వెళ్ళి ప్రతి నిందితుడు చెప్పే మాట అదే, ప్రతి నేరస్తుడు చెప్పే మాట అదే. కన్నీటి పర్యంతం అయిపోయాడట జడ్జి గారు. కన్నీటి పర్యంతం అయిపోయినంత మాత్రం తప్పులు చేసిన ప్రతి వ్యక్తి కూడా జడ్జిల ముందు కన్నీటి పర్యంతం అయిపోయినంత మాత్రాన ఎప్పుడు కూడా కోర్టులు వాటిని నమ్మేసేసి, జడ్జిలు వాటిని నమ్మేసేసి తీర్పులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా. సిట్ అధికారులు పారిపోయారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సిట్ అధికారులు పారిపోలేదండి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా పరిగెట్టిస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఇలహంకా ప్యాలెస్ ని వదిలి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛగా తిరగలేకపోవడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో అన్న భయంతో ఇలహంకా ప్యాలెస్ వదిలి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితి. సిట్ అధికారులు పారిపోలే, ఈరోజు కూడా చెప్తున్నా, సిట్ అధికారి పారిపోలే. వ్యక్తుల్ని పరిగెట్టిస్తూ ఉన్నారు, ఇవాళ రాష్ట్రాలను దాటించి పరిగెట్టిస్తూ ఉన్నారు. దేశ విదేశాలకు పారిపోతున్నా సరే గాని కాలాలు పట్టుకుని లాక్కొచ్చి వాళ్ళు జైల్లో పడేసినటువంటి పరిస్థితి. అలాంటి హుందాస్తనంగా ఈ రోజు సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇస్తూ ఉంది. నేనైతే ఒక మాట కంక్లూడ్ చేస్తానండి. మీతోనే క్లోజ్ చేస్తా వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం మీతోనే క్లోజ్ చేస్తాను. ప్రధానమైనటువంటి అంశం బ్రాండ్స్ కి సంబంధించి ఏ బ్రాండ్ డిస్టిలరీ వాడికి, ఇగో నీ డిస్టిలరీ ప్రభుత్వం మద్యం కొనాలా, మద్యం ఎవరి దగ్గర కొనాలా, ఏది కొనాలా అనేటువంటి దాంట్లో ప్రభుత్వ పెద్దలు ఆ పిచ్చి బ్రాండ్లు ఉన్నటువంటి ఆ డిస్టిలరీస్ కి, ఇగో మీకు ఈ బ్రాండ్ మాత్రం అవైలబిలిటీలో పెడతాం, ఇగో మీకు ఈ స్లాట్ ఇస్తారు, ఈ వారం మొత్తం ఈ పిచ్చి బ్రాండే, ఈ బ్రాండే నడుస్తూ ఉంటది, ఈ బ్రాండ్ తప్ప వేరే బ్రాండ్ ని అవైలబిలిటీ లేకుండా ఆ బ్రాండ్ ని పెట్టుకోవడం ద్వారా వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవడానికి వీళ్ళకి ఒక అవకాశం కల్పించడానికి ఒక కేసు కింద అని చెప్పి
మద్యానికి సంబంధించినటువంటి స్కామ్ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. ఇక డిస్టిలరీ పర్మిషన్ ఇవ్వటం లేదా ఇంకోటి కాదు స్కామ్, పర్మిషన్ ఇచ్చిన ఆ డిస్టిలరీలో గవర్నమెంట్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ పైన డబ్బులు దండుకున్నారు. ఇచ్చినటువంటి సప్లై అయినటువంటి మద్యంతో పాటుగా వీళ్ళు సెకండ్స్ థర్డ్స్ మద్యాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చి దాన్ని డైరెక్ట్ గా క్యాష్ గా తీసుకొని దాన్ని ఆ క్యాష్ ని డంపులుగా పెట్టారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం కేవలం ఏదో ఈ వెంకటేష్ నాయుడు ఒక్కడే కాదు, ఇంకా దీంట్లో చాలా మంది ముద్దాయిలు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులతో ఫోటోలు ఉన్నాయి. అంత మాత్రాన ఇప్పుడు మిథున్ రెడ్డితో లేదా ఇంకొక తెలుగుదేశం పార్టీనో బీజేపీ నాయకులతో ఉన్నటువంటి ఫోటోలను పెట్టి వీళ్ళంతా కూడా మిథున్ రెడ్డితో పాటు స్కామ్ చేశారందామా? ఈ స్కామ్ లో ఆ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందామా? ఫోటో దిగటం మీద మాత్రమే నేరం నిరూపణ అవ్వదు, నేరం చేస్తేనే నేరం. మీరు ఆ డబ్బులో వచ్చిన మద్యం వచ్చిన డబ్బుతో బంగారంలో పెట్టుబడులు పెట్టారు, సినిమా విభాగంలో పెట్టుబడులు పెట్టారు. ఈ విధంగా సరే ఇప్పుడు అవన్నీ టాపిక్ ఓకే క్లోజ్ చేయాలి, టైం అవుతుంది. ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు క్లోజ్ చేయండి సార్. నేను ఈ ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే, అయ్యా ఇది తిరుపతి లడ్డు కేసు లాగానే నీరుగా పోబోతుంది. తిరుపతి లడ్డు కేసులో ఓకే ఇప్పుడు ఆధారాలన్నీ వస్తాయి, దానికి లింక్ పెట్టద్దు ప్లీజ్.